భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు సిద్ధేశ్వర్ అన్నారు. అల్లాదుర్గంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అవర్నిశలు పాటుపడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా తీర్చిదిద్దిన నరేంద్ర మోదీ మహానుభావుడని కొనియాడారు. గత కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కుంభకోణాలే తప్ప దేశానికి చేసింది ఏమీ లేదని, కానీ మోదీ అధికారంలోకి వచ్చాక దేశ భద్రతకు వేల కోట్లు కేటాయిస్తూ ప్రజల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచ నాయకుడైన ప్రధాని మోదీని ప్రజలు జేజేలు పలుకుతున్నారని, అందరినీ మెప్పించి రామాలయం నిర్మించిన గొప్ప త్యాగశీలి అని, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి దేశానికి ధీరుడు అయ్యాడని, ఎలాంటి వ్యక్తి మరోసారి అధికారంలోకి రావాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ చరిత్రలోనే అతి త్వరలోనే నూతన అధ్యాయాన్ని వెలువరించబోతున్నాం. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి ఈరోజైతే మాట్లాడుతున్నారో, రాజ్యాంగాన్ని మార్పు చేస్తారని, లేదా రిజర్వేషన్ రద్దు చేస్తారని, ఇంకా పలు విధమైనటువంటి ఆంక్షలను, పలు విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ వారు నిజంగా వారు ఎంతవరకు విచక్షణాన్ని ఉపయోగిస్తారో వాళ్ళకే తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేసిన వారి తప్పులను వాళ్ళు మరిచి ఏంటంటే ఈరోజు రాజ్యాంగాన్ని ముఖ్యంగా 370 ఆర్టికల్ కానీ 37 కానీ వివిధ రకమైన భారతదేశానికి ఉపయోగించేటటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మోదీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలున్నాయో కేవలం ఒక హిందూ సామాజికను, లేకపోతే ఒక ఇంకో వర్గానికను, ఇంకో వర్గాన్ని కాకుండా అందరి ప్రజలకు అందుబాటులో ఉండడానికి, అందరికీ అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి పథకాలు ఏవైతున్నాయో ఈరోజు విమర్శిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళని ఖండిస్తూ ఉన్నారు. మరి అందరికి సంబంధించినటువంటి ఏవైతే చేస్తున్నారో వాటి పట్ల ఆకర్షితులై ప్రజలు ఏంటంటే మోడీ గారిని వాళ్ళు మరీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటా ఉన్నారు. మరి వారికి మద్దతు పలికి మూడోసారి ప్రధాని చేయడానికి ఏంటంటే అభ్యర్థులైనటువంటి మన గౌరవనీయ బీపీ పాటిల్ గారు కూడా హ్యాట్రిక్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి మనందరికీ సేవ చేయడానికి వచ్చినటువంటి వారు సౌమ్యుడు. నిజానికి ఏంటంటే వారు పని చేసేది ఎక్కువ ఉంటుంది, చెప్పడం తక్కువ ఉంటుంది. గతంలో చూసినట్టయితే ఆయన ఫండ్స్ తీసుకోపోయిన వాళ్ళే, అన్ని విధాల లాభం పొందిన వాళ్ళే ఈరోజు వారికి సహకరించకపోయినా కిందికి గ్రౌండ్ లెవెల్లో కూడా మన ప్రజలు కట్టడంతో నిలవడానికి ముందుకు వస్తున్నారు. వారికి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్తూ జై శ్రీరామ్. జై.